హలో ఎవ్రీవన్. సో టుడే నా లంచ్ ఏంటో చూపిస్తారండి. ఏంటిది అనుకుంటున్నారు కదా, డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇవాళ థర్స్డే కదా, ఫిక్స్ అయిపోయాను ఎవ్రీ థర్స్డే ఫాస్టింగ్ ఉండాలని. ఫాస్టింగ్ అని మళ్ళీ తింటున్నారు ఏంటని అనుకుంటున్నారు కదా. ఫాస్టింగ్ అంటే కంప్లీట్గా తినడం మానేయడం కాదండి. ఫాస్టింగ్ అంటే రైస్ ఐటమ్ లాగా, టిఫిన్స్ లాగా వీటిని స్కిప్ చేయడం అనమాట. ఓకే, సో ఎలా అంటే మీరు కంప్లీట్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఓకే, వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, బాయిల్డ్ తీసుకోవచ్చు, లేదనుకుంటే షేక్స్ తీసుకోవచ్చు. సో నా పరంగా నేను ఎలా ఫాలో అవుతానంటే, మార్నింగ్ షేక్ తీసుకుంటాను, ఆఫ్టర్నూన్ ఫ్రూట్స్ తింటాను, ఈవినింగ్ ఏమో ఒక ప్రోటీన్కి సంబంధించిన ఏమైనా తీసుకుంటాను, నైట్ యాజ్ యూజువల్గా షేక్ తీసుకుంటాను. ఇలా ఫాస్టింగ్ చేయాలి. వీటితో పాటు కంపల్సరీ వాటర్ అనేది తీసుకోవాలి. మీరు ఎఫ్రెష్తో వాటర్ తీసుకోవచ్చు, హాట్గా తీసుకోవచ్చు, నార్మల్గా తీసుకోవచ్చు, అండ్ ఇంకా చెప్పాలంటే హనీ వాటర్ తీసుకోవచ్చు. ఇలా కూడా తీసుకోవచ్చు. ఏదైనా మీరున్న వెయిట్కి తగ్గ వాటర్, 20 kgsకి ఎవ్రీ 1 లీటర్ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్. 100 kgs ఉంటే 5 లీటర్స్ తీసుకోవాలి. వాటర్ బాగా తాగండి, నీరసం కూడా రాదు మీకు. మల్టీవిటమిన్ యాజ్ యూజువల్గా వేసుకోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ ప్రోటీన్ షేక్ తీసుకుంటారు కదా, దాని తర్వాత సప్లిమెంట్స్ యాజ్ యూజువల్గా మీరు కంటిన్యూ చేయొచ్చు. వారానికి ఒక్కసారి ఇలా చెయ్యండి. మీరు వెయిట్ స్ట్రక్ అయినా సరే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఓకే, తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, మజిల్ పెరగాలనుకున్న వాళ్ళకి, ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఇలా డైట్ చేస్తే వీక్లీ వన్స్ అయినా అల్టిమేట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ ప్రోటీన్ కూడా ఏం తీసుకుంటానో ఇదే వీడియోలో మీకు ట్యాగ్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి, చోలే అన్నమాట. చోలే మసాలా కాదండి, చోలేతో సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాను, నానబెట్టి ఉడకబెట్టి విత్ సలాడ్ అన్ని వెజిటేబుల్స్ వేసి చేశాను అనమాట. చాలా హెల్దీ అండి ఇది, అండ్ వెరీ హై ప్రోటీన్ కూడా. మనం ఎక్కడ ఫాస్టింగ్ ఉన్నామన్న ఫీల్ కూడా రాదు. చూసారా, పొద్దు నుంచి నేను ఫాస్టింగ్లో ఉన్నాను కదా, కనీసం నా ఫేస్లో ఇంత కానీ నా వాయిస్లో కానీ ఇంత కూడా చేంజ్ లేదు. బికాజ్ ఏంటంటే మనం తీసుకునేది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి నీరసం అనేది ఎక్కువ రాదనమాట. క్యాలరీస్ తక్కువ, న్యూట్రిషన్ ఫుడ్, హై ప్రోటీన్. సో నీరసం ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోమో ఆటోమేటిక్గా మనకి నీరసం అనేది వస్తుంది. సో ఫైనల్లీ ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు టైం 5:30 అయింది. ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ ఏం తీసుకుంటానో చూపిస్తా. ఫైనల్లీ 7 o'clockకి ప్రోటీన్ షేక్తో నా డిన్నర్ కంప్లీట్ చేసేసాను.